ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద మనిషి ఉండేవాడు. అతనికి ఏ పని లేదు. చాలా కష్టాలు పడేవాడు రామయ్య. ప్రతిరోజు అతను సాయిబాబాను ప్రార్థించేవాడు. బాబా, నా జీవితం మార్చండి అని అడిగేవాడు. ఒకరోజు అతనికి ఒక వృద్ధుడు కనిపించాడు. అతను రామయ్యతో ఇలా చెప్తాడు, నీ భక్తిని బాబా పరీక్షిస్తారు అని రామయ్యతో చెప్పాడు. రామయ్యకు అర్థం కాలేదు. కొన్ని రోజుల తరువాత అతనికి కొన్ని డబ్బులు దొరికాయి. అతను చాలా సంతోషపడ్డాడు. ఆ డబ్బున్న సంచిని ఇంటికి తీసుకువెళ్ళాడు రామయ్య. కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇది ఎవరిదో, నేను తీసుకోవచ్చా లేదా? అతను బాబా ఫోటో ముందు కూర్చొని ఆలోచించాడు. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి, నా డబ్బులు పోయింది, ఎవరైనా చూసారా అని అడిగాడు. అది విన్న రామయ్యకు చాలా బాధేసింది. చివరికి రామయ్య నిజాయితీగా ఆ డబ్బు తిరిగి ఇచ్చాడు. ఆ పెద్ద మనిషి కళ్ళల్లో ఆనందం, నువ్వు గొప్పవాడివి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రామయ్యకు కలలో బాబా కనిపించాడు. రామయ్య, ఇది నా పరీక్ష, నువ్వు గెలిచావు. నీ నిజాయితీకి, నీ భక్తికి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని బాబా చెప్పాడు. మరుసటి రోజు రామయ్యకు ఒక మంచి ఉద్యోగం దొరికింది. అతని జీవితం మారిపోయింది. ఈ చిన్న కథ ద్వారా మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాం. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, నిజాయితీ కూడా కావాలి. మీరు కూడా నిజాయితీగా ఉంటే సాయిబాబా ఆశీర్వాదం మీ జీవితాన్ని మార్చేస్తుంది.